హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 సీజన్ ఇంకా 3 రోజుల్లో ముగియబోతోంది. ఈ 3 రోజులు ముగిపోతున్న తరుణంలోన చాలామంది హైగా స్పెక్యులేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, కప్పు ఎవరి పరమవుతుంది, ఎవరు గెలవబోతున్నారు, మొదటి స్థానంలో ఎవరు, రెండవ స్థానంలో ఎవరు, టాప్ 5 ఎవరు. ఇదే ఇప్పుడు అన్ని చోట్ల రచ్చగా చర్చ జరుగుతుంది. ఈ విషయం గురించి కొంచెం ముందుగా మాట్లాడుకుని తర్వాత ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ని గమనిస్తే, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. చిట్ట చివరి నిమిషంలో సుదీప్ గారు ఇద్దరి చేతులు పట్టుకొని ఎవరి చేతిని పైకి లేపుతారో, ఎవరిని రన్నర్ చేస్తారో అన్నది చివరికి ఆయనకు కూడా స్టేజ్పై వచ్చేంత వరకు తెలిసి ఉండదు. ఇది వాస్తవం. సో ఇప్పుడు ఏంటంటే మనకు రకరకాలుగా, ఇప్పుడు స్టడీ బడ్జెట్ ఒకటి చూశాను, నాకెందుకు అది కాస్త నమ్మబుద్ధి కాలే. ఎందుకంటే అతను పర్సంటేజ్తో సహా ఇచ్చారు, కానీ ఆయన ఎలా ఇచ్చారంటే హనుమంతు 47%, 38,700 ఓట్లు అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే 81,000 ఓట్లకు వాళ్ళు శాంపుల్ తీసుకున్నారు. 81,000 ఓట్ శాంపుల్కి గాను 38.7K హనుమంతుకు వచ్చిందని. ఆ తర్వాత అన్నిటికీ మించిన ఆశ్చర్యం నాకెందుకు నమ్మబుద్ధి కాలంటే త్రివిక్రమ్కు 11% ఇచ్చారు. త్రివిక్రమ్ని చాలామంది విన్నింగ్ క్యాండిడేట్ అని అంటున్నారు. హనుమంతుకు త్రివిక్రమ్కు మధ్య పోటాపోటీగా ఉంటుంది అని కూడా చాలామంది బజ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో హీనంగా త్రివిక్రమ్కు 11% ఇవ్వడం ఏంటి, మోక్షితకు 16% ఇచ్చారు, అంటే 13.4K. అలాగే మంజుకు 16%, 13.6K. రజిత్కు 3%, 2.8. భవ్యకు 4%, 3.5. ఈ ప్రకారం చూసుకుంటే మనకు చిట్ట చివరిలో ఉండేది భవ్య, రజిత్. ఆ తర్వాత మంజు, మోక్షిత్ మధ్య జరుగుతుంటుంది. ఆ తర్వాత త్రివిక్రమ్, హనుమంతు, ఇలా జరుగుతూ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరొక ఆసక్తికరమైనటువంటి అంశం వికీపీడియా పేజ్. ఆ వికీపీడియా పేజ్లో ఎలా ఇచ్చారంటే, ఇక్కడ కూడా ఆసక్తికరంగా ఏమి ఇచ్చారంటే విన్నర్ త్రివిక్రమ్ అని ఇచ్చేశారు వాళ్ళు. అంటే ఇవన్నీ ఊహాగానాలే, నేను చెప్పట్లేదు, అందరూ అంటున్నది. ఎందుకంటే పదే నా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్లోన ఎవరు విన్నారో చెప్పండి అని చెప్తున్నారు. అది నాకు విరుద్ధం. నేను చెప్పను, నేను స్పెక్యులేట్ చేయను. ఎందుకంటే ఈవెన్ టీజర్ స్పెక్యులేట్ చేసి బోల్తా పడ్డే యూట్యూబర్లు కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో మనకు చాలామంది ఉన్నారు. మనం చాలా సందర్భంలో అనుకున్నాం. కాకపోతే నా వ్యూయర్స్ కోసం కొన్ని శాంపుల్స్ తీసి మీకు వినిపిస్తానంతే, జస్ట్ యూ హియర్ ఇట్. సో వికీపీడియా పేజీ ప్రకారం త్రివిక్రమ్ విన్నర్ అని, ఆ తర్వాత సెకండ్ విన్నర్ వచ్చి మోక్షిత అని చెప్తారు. మరీ అన్యాయం. రన్నర్ అప్ వచ్చి హనుమంతు. సో విన్నర్ త్రివిక్రమ్, రన్నర్ హనుమంతు. ఇది కొంచెం దగ్గర ఉంది. అంటే త్రివిక్రమ లేకుంటే హనుమంత, వీళ్ళిద్దరిలోనే పోటీ ఉంటుంది, ఇంకెవరిలో పోటీ ఉండదనేది అందరి ఆలోచన. చాలా క్లియర్గా చెప్పేసేయచ్చు. ఇక్కడ మనకు చిట్ట చివరిలోనూ ఇద్దరు నిలబడబోతున్నారు, ఒకరు త్రివిక్రమ్, ఇంకొకరు హనుమంతు. కాకపోతే ఇద్దరికి ఓట్లు పోటాపోటీగా పడుతున్నాయి, వేల లక్షల్లో ఓట్లు పడిపోతున్నాయి. సో పైగా ఏంటి, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తమ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తారు. చివరి నిమిషంలో సెలబ్రిటీస్ కూడా ప్రకటిస్తారు, పలానా క్యాండిడేట్కి మీరు ఓటు వేయండి అని. సో మీరు సీజన్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదట్లో వేలలో ఉన్నటువంటి ఓట్లు, లక్షల్లో ఉన్నటువంటి ఓట్లు చివరిగా వచ్చేసరికి విన్నర్కు వచ్చేటువంటి ఓట్లకు, తర్వాత మిగిలిన వాళ్ళ ఓట్లకు చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా లక్షల్లో వేరియేషన్ ఉంటుంది. అంటే ఏదో చిన్న పర్సంటేజ్తో కప్పు గెలుచుకొని పోవడం అంటూ ఉండదన్నమాట. ఇది ఫినామినా. సో ఈ లెక్కలు తీసుకుంటే హనుమంతుని రన్నర్ అప్ అన్నారు, త్రివిక్రమ్ని విన్నర్ అన్నారు, ఆ తర్వాత మంజు థర్డ్ విన్నర్, సెకండ్ విన్నర్ వచ్చి మోక్షిత. సూపర్. సో ఇప్పుడు మోక్షిత కూడా ట్రెండ్ అవుతుంది. ఆమెకు కూడా ఓట్లు సాలిడ్గా పడుతున్నాయని నాకు ఎందుకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకు కూడా, అంటే ఇప్పుడు క్రేజ్ మొత్తం కూడా హనుమంతు, త్రివిక్రమ్, ఆ తర్వాత మోక్షిత. నిజం చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు మధ్య నడుస్తుంది. తర్వాత మంజు, భవ్య వస్తారు. చిట్ట చివరిలో బహుశా రజిత్ ఉండొచ్చు అని కొంతమంది ఆలోచన. సో ఆ లెక్కలో ఇంకా రజిత్ 5th రన్నర్ అప్, భవ్య వచ్చి 4th,
రజిత్ వచ్చి 5th అని చెప్తున్నారు. సో ఈ స్పెక్యులేషన్స్ ఎలాగైనా ఉండని, దీంతో మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే విన్ పొజిషన్లో కనిపించేటువంటి వాళ్ళు ఎవరంటే నా వరకు మాత్రము హనుమంతు అండ్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరే చివరి నిలబడి ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ రూరల్ ఓట్ బేస్ అంతా కూడా కసిగా హనుమంతుకు ఓటు వేస్తున్నారు. నేను ఎక్కడ ఏ యూట్యూబ్స్ చూసినా కూడా కింద హనుమంతు ఫాలోయర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి ఓటు వేయండి అని బొంబాట్ ప్రచారం చేస్తున్నారు. సరే, ఈ లెక్కలు చూసుకుంటే హనుమంతుది అలా రైజ్ అవుతూ ఉంటుంది. పైగా మొదటి నుంచి కూడా చాలామంది ఇంక్లూడింగ్ గౌతమి, బయటికి వెళ్ళినటువంటి గౌతమి కూడా చెప్పింది నాకు మంజు కాదు హనుమంతు గెలవాలని. సో ఇప్పుడు గౌతమి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నంత వరకు ఆమె ఓటేశారు. ఇప్పుడు ఎవరు ఓటేస్తారు? ఆమె నోటుతోనే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా హనుమంతుకు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు ప్రచారం అంటే లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అని వాళ్ళు ప్రచారం చేయడం వల్ల ఓట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలాగే ట్రెండ్ అవుతే ఖచ్చితంగా హనుమంతు అండ్ త్రివిక్రమ్ మధ్యలోనే ఉంటుంది. నా వరకైతే గెలిచినా కూడా హనుమంతుకు ఇప్పుడు కాస్త మెరుగ్గా అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ ఇంకా 3 days టైం ఉంది. ఈ 3 daysలో ఏమైనా జరగవచ్చు. చివరి నిమిషంలో ఓట్ల ట్రెండ్ ఎటు పోయి ఎటు వస్తాయో మనమైతే చెప్పలేం. సో ఈ ఆదివారం దాకా మనం వేచి చూడాల్సిందే విన్నర్ ఎవరు అని. సో ఇక ఈ ఓటు గోళ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. సరే, ఇంక ఈ 3 రోజుల్లో మనం రోజు కూడా కాస్త ఓట్ల గురించి మాట్లాడుకుంటుందాం, చూద్దామంట. మీరు కూడా కింద కామెంట్ చేయండి. మీకు తెలిసిన సమాచారం మేరకు టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు, యూ ప్లీజ్ ట్రై టు లిస్ట్ ఇట్. చూద్దామంట ఎలా ఉంది ఎవరెవరు స్పెక్యులేషన్ అనేది. మనం లెట్ us టెస్ట్ అవర్ సెల్వ్స్. సో ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా 3 జరిగాయి. ఒకటి వచ్చి ఏంటి, బిగ్ బాస్ కప్పుని విన్నర్ కప్ని తీసుకొని వచ్చి హౌస్లో పెట్టారు. ఆయన పెట్టి నిన్నంతా ఏం జరిగింది, ఒకరికొకరు బాగా తలుచుకొని హతాశయం అంటే ఏంటి, మనసును మోసం చేసిన వాళ్ళు, కోపం తెప్పించిన వాళ్ళు, వాళ్ళని తలుచుకొని కర్రలతో వీర బాధలు బాధేటువంటి ఘట్టం గడిచింది. ఆ తర్వాత మనసులో 5 కోరికలు ఏమైనా ఉంటే ఈ కోరిక నాకు బిగ్ బాస్ హౌస్లో ఉండగా తీరాల్సి ఉంది అని దాన్ని మడిచి ఉత్తరంలో రాసి మడిచి దాన్ని బాక్స్లో పెట్టాలి. దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. అది ఒకటి. ఈ రెండింటితో నేను ముగిసింది. ఇవాళ ఏంటంటే మనకు స్టార్టింగే కప్పు. నిన్నటి నుంచి కప్పు గురించి అంటే మొన్న సుదీప్ గారు కూడా కప్పు చూపించారు. చూడండి ఆ కప్పు, మీరు చూడండి, మీరు గెలుచుకోబోయే కప్పు ఎలా ఉందని. ఇప్పుడు ఆ కప్పు తీసుకొని వచ్చి హౌస్లో పెట్టారు. హౌస్లో పెట్టిన తర్వాత అక్కడ అంటే వాళ్ళ మధ్య వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత ఈరోజు ఏమి యాక్టివిటీ పెట్టారంటే ఆ రూమ్లోన కప్పు పెట్టింటారు, ఎదురుగా కుర్చీ పెట్టింటారు. ఒక్కొక్కరు వచ్చి కూర్చొని ఆ కప్పుకు తమకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఈ సీజన్లోన తమ జర్నీ ఎలా ఉందో చెప్పుకోవడం అనమాట. సో చాలామంది చాలా రకాలు చెప్పుకున్నారు. భవ్య నాకు డబ్బులు చాలా అవసరం, పాపం తన తండ్రి గురించి చెప్పింది. ఎందుకంటే బాత్రూంలో ఆయన పడిపోయినప్పుడు నర్వ్ తెగిపోయింది, వోకల్ కార్డ్స్ పడిపోయాయి. అప్పుడు అమ్మాయి హైదరాబాద్ షూటింగ్లో ఉండింది, వెంటనే వచ్చింది, ట్రీట్మెంట్ ఇప్పించింది. అంటే ఇప్పించడానికి పెద్ద డబ్బులు లేకపోవడం, మనీ ప్రాబ్లం వచ్చేసింది. కాబట్టి ఆయన వోకల్ కార్డ్స్ ఇప్పటికీ పనిచేయట్లేదు. దీనివల్ల ఎప్పుడు కూడా నేను బయటికి రాను, నేను బయటకు వచ్చి ఇలా మాట్లాడితే కనుక నీ కెరీర్ దెబ్బతింటుందని అంటూ ఉండేవాడు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ విన్నర్ అమౌంట్ డబ్బులు వస్తే కనుక మా ఫ్యామిలీ బాగుపడుతుంది, మా అక్క పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సమస్యలు చెప్పుకుంటూ పోయింది. ఆ తర్వాత మోక్షిత్ ఏంటి, మా అమ్మ ఆశ, మా తమ్ముడి ఆశ కూడా ఈ కప్పు నేను గెలవాలి అని ఆమె చెప్తుంది. రజిత్ ఏమంటారంటే కప్పు గెలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి, అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ తామేం చేశామని కూడా చెప్పుకుంటారు. భవ్య ఏం చెప్పలేదు, మోక్షితకు ఒకటే చెప్తుంది, వ్యక్తిత్వం ఏమాత్రం ఏర్పడకుండా తాను ఎలా ఉండాలనుకునిందో అలాగే ఉంటూ వచ్చిందన్న ఆ క్రెడిట్ అయితే బిగ్ బాస్ హౌస్లోన ఇద్దరికే అద్భుతమైన క్రెడిట్లు వచ్చాయి. ఒకటి హనుమంతుకు, రెండవది మోక్షితకు. హనుమంతుకి ఏంటి, ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, మనసులో ఏ కల్మషం ఉండదు, ఫిల్టర్స్ ఉండవు అని కొంతమంది. మరికొంతమంది ఏంటి, అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో హయ్యెస్ట్ ఫిల్టర్స్ ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా హనుమంతుకే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మోక్షిత విషయంలో మాత్రం బయట ప్రచారం, ఆ తర్వాత లోకల్ చెప్తున్నది కూడా ఏంటంటే ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆటల కోసం వ్యక్తిత్వాన్ని బలి చేయలేదు, వ్యక్తిత్వం కోసం ఆటను కూడా వదులుకునేది. నాకు వద్దు అని
వదులుకుంది అనమాట. సో దట్ ఈస్ క్యారెక్టర్. సో ఈ విధంగా మోక్షిత అయిపోయింది. ఆ తర్వాత మంజు కూడా అది చెప్తాడు. 200 సినిమాల్లో నేను నటించాను, నాకు ఒక్క దగ్గర కూడా గుర్తింపు రాలేదు, కప్పు రాలేదు. బహుశా ఈ కప్పు వస్తే మా ఇంట్లో మా అక్క, మా అమ్మ, మా బంధువులందరూ కూడా సంతోషిస్తారు, ఇది నాకు కావాలి అని ఆయన చెప్తాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ అద్భుతంగా చెప్తాడు. త్రివిక్రమ్ ఏంటంటే నాకు కప్పు అది ఇది కాదు, అసలు నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడడమే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నేను మా నాన్నను పోగొట్టుకున్నాను, ఆయన లారీ డ్రైవర్, ఆయన యాక్సిడెంట్లో పోయారు, ఆయన పోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోయాను. నాకు మీ గొంతు నిన్న కూడా నేను ఉత్తరం అదే రాశారు, నాకు మీరు ఉత్తరం రాసి పంపండి అని. ఇప్పుడు కూడా అదే అన్నారు. నా జీవితంలో దొరికిన వరం బిగ్ బాస్ మీరు, మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోలేను, నాకు ఆ రెక్కలు కావాలి అంటారు. రెక్కల్లాగా ఉంటే కప్పు, ఆ రెక్కలు నాకు కావాలి, ఆ రెక్కలు తొడుక్కొని నేను ఎవ్వరికీ అందరంత ఊహించినంత ఎత్తుగా ఎదిగిపోవాలని ఉంది, పెద్ద యాక్టర్ కావాలని ఉందని తన మనసులో యాంబిషన్ కూడా ఆయన చెప్తారు. ఏమి చెప్పండి ఎవరు అంటే హనుమంత్ అంటాడు, నాకేం చెప్పాలో తెలీదు, నేను ఏదో ఆడానంతే, కప్పు చాలా బాగుంది, ఇంకా నేను వెళ్ళొచ్చా అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. సో సింపుల్. సో ఇదైన తర్వాత నెక్స్ట్ ఎవరు, స్వామీజీ వస్తారు. శంకరాచార్య స్వామి ప్రతిరోజు కూడా కలస్కరణలోన మహర్షి దర్శనం కింద, మహర్షివాణి కింద ఆయన నక్షత్ర గ్రహ రాసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన వచ్చి ఒక్కొక్కరిని దగ్గర పిలిచి ఎవరెవరు ఏంటి ఏం కథ అంతా చెప్తారు. ఆయన మోక్షత గురించి చెప్తారు. నీకు కంకణ బలం కలిసి వచ్చింది, పెళ్లి చేసుకో, మిస్ అయిపోతే చాలా ఇబ్బంది పడిపోతావు, మీ తమ్ముడు అంతా బాగానే ఉంటారు, తొందరపడద్దు, నువ్వేం బాధపడొద్దు అని. భవ్యకి ఏం చెప్తారు, నీకు చంద్రుని రాసి ఉంది, తాంబూల శాస్త్రం ప్రకారం చూసి చంద్రుడు కాబట్టి మోహం ఎక్కువగా ఉంటుంది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో, నీకు కెరీర్ అద్భుతంగా ఉంటుంది, నువ్వు బ్యూటీషియన్ ఫీల్డ్లోకి వెళతావని, అక్కడ నువ్వు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావని ఆమెకు చెప్తారు. ఆ తర్వాత త్రివిక్రమ్ కూడా చెప్తారు, కంగారు పడదు, నీ జీవితంలో అంత మంచి జరుగుతుందని రజిత్కి కూడా చెప్తాడు. సో అందరికీ కూడా, మంజుకు అందరికీ కూడా త్రివిక్రమ్ హనుమంతుకు ఒక మాట అంటాడు, మనసులో ఒకటి బయట ఒకటి, అన్నిటినీ అణుచుకొని బతుకుతున్నావు, అవునా కాదా అని అడుగుతాడు. హనుమంతుకు అది ఇంత పెద్ద అర్థం కాదు, ఆయన అంత పెద్దగా ఆలోచించడు కూడా. ఇట్లా స్వామీజీ వచ్చి వెళ్తాడు. ఆ తర్వాత టీవీ సీరియల్ కొత్తది అంటే బిగ్ బాస్ హౌస్ సీరియల్ ఎప్పుడు ఎండ్ కాగానే మరుసటి రోజు నుంచి అంటే 26 గ్రాండ్ ఫినాలే, 27వ తారీఖు వచ్చేటువంటి సీరియల్స్ 2, ఒకటి వచ్చి వధు, రెండవది వచ్చి యజమాన సీరియల్ సంబంధించి హీరో హీరోయిన్ వచ్చి ప్రమోషన్గా వచ్చి వాళ్ళతో మాట్లాడిపోతారు. అదే అయిపోతుంది. ఆ తర్వాత మధ్యలోనే హనుమంతు ఏదైతే లెటర్ రాస్తుంటో నాకు రొట్టె, ఆ తర్వాత మటన్ బిర్యానీ ఇవన్నీ కావాలని చెప్పింటారు కదా, ఆయన కోరిక ప్రకారం వాళ్ళ ఇంటి నుంచి అది వస్తుంది, దాన్ని అందరూ తింటూ ఉంటారు. తరువాత ఒక ఉత్తరం వస్తుంది, ఏంటంటే కనుక మీరు ఎవరైనా వ్యక్తి గురించి మీరు రాయాలి, రాసి మీరు కవర్లో పెట్టాలి, కవర్లో పెట్టిన తర్వాత ఆయా వ్యక్తుల పేరున్న కవర్లు తెరిచి వాళ్ళు చదివి ఇది ఎవరు రాసి ఉంటారు అని ఊహించాలి. ఈ యాక్టివిటీ అయిన తర్వాత బయట లివింగ్ గార్డెన్ ఏరియాలోన డైనింగ్ అరేంజ్ చేశారు, మొత్తం డిన్నర్ అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారు, మీకు మనసారా మీరు భోజనం చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది అనమాట. సో ఈ పెద్ద యాక్టివిటీ ఏం లేదు, కాకపోతే త్రివిక్రమ్ది నాకు బాగా అనిపించింది. త్రివిక్రమ్ ఏంటంటే నేను కప్పు గెలుస్తానో లేదో అవి రెండో మాట, నాకు ఇక్కడ రావడమే చాలా పెద్ద విషయం అని చెప్తాడు. మంజు కూడా అలాగే అంటాడు. సో అందరి మనసులో కూడా కప్పు కావాలని ఉంది, కప్పుతో పాటు అమౌంట్ కూడా వస్తుంది కదా, ప్రైజ్ మనీ కూడా వస్తుంది కదా, కావాలని ఉంటుంది. కాకపోతే ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, అది మనం వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ నా రివ్యూ. రేపు మళ్ళీ కలుసుకుందాం. రేపు కూడా ట్రెండింగ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులు అంతే, ట్రెండింగ్ మొదట చెప్తా, ఆ తర్వాత ఎపిసోడ్ గురించి చెప్తా. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.